మాత్రము బాగా చేస్తారని ఇప్పుడు గెలిపించారు. హ్మ్. పవన్ కళ్యాణ్ కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరిని. హ్మ్. అప్పుడమ్మని ఆయనని గెలిపించారు ఎవరిని జగన్‌ని. గెలిపించినా ఆయన ఏం చెయ్యలేదు. చేస్తున్నాం అన్నారు కానీ చేయట్లేదు. ఇప్పుడైతే వీళ్ళు చేస్తున్నాము మమ్మల్ని గెలిపించన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరి పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఎగిసిన ఎలాగుంటుందో తెలీదు. ఇప్పుడేంటంటే అమ్మఒడి అనేది మొన్నమ్మని అందరికీ 15,000 ఇస్తానని చెప్పేసేసి ఇప్పుడు ఇంటికి మని 5,000 ఇస్తానంటే అది ఎలా కుదురుతుంది చెప్పు? హ్మ్. ఆళ్ళకి ఇస్తానన్నది ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. మరి ఇలా అంటే ఇప్పుడు తగ్గించేస్తే జగన్ పరిపాలనలో కూడా సంక్షేమ పథకాలని అవి ఇవి ఇచ్చారు కదా! మరి జగన్ ఎందుకు మార్చేశారు అనుకుంటున్నారు? జగన్ మార్చేసారు అంటే అతనేం చెయ్యలేదు. అంటే వాళ్ళు మీరే అన్నారు అమ్మఒడి కూడా ఇచ్చాడు కదా! ఏమిచ్చినా అతను చెయ్యలేదని అంటున్నారు. మాకైతే మేము హైదరాబాద్‌లో ఉన్నాం కాబట్టి మాకేం పెద్దగా ఏం తెలీదు. అక్కడైతే మాత్రం ఏమి ఇవ్వలేదు. వాడు మారిపోతే బావున్ను. వాడు ఇంకా తిట్టకంటే తిడతానే ఉన్నారు. ఇంక తిడతానే ఉన్నారు కాబట్టి ఇంకా అతన్ని తీసేశారు. ఓకే. ఇప్పుడు ఈయన్ని గెలిపించారు. మరి ఈయనేం చేస్తాడనేది మరి తెలీదు కదా! అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా! ఇంకా ఇండస్ట్రీలు కూడా వస్తాయని మాట్లాడుతున్నారు కదా! అంటే కంపెనీలు అవి ఇవి. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలీదు కదా! మనం చూడాలి. ఇంకా పరిపాలన కొత్త కదా! ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఆళ్ళ పరిపాలన. ఇంకా కొత్త ఇంక మనం ఏం చెప్పలేం.